ఏ వార్తలు ఉన్నాయి, ఏ పత్రికలు ఏ వార్తలకు ప్రియారిటీ ఇచ్చాయో చూద్దాం. ముందుగా తెలంగాణ ఎడిషన్స్లో ఏ పత్రికలు ఏ వార్తలకు ప్రియారిటీ ఇచ్చాయో చూద్దాం. తెలంగాణ ఎడిషన్ చూస్తున్నాం, ఈనాడు చూస్తున్నాం. నీటి పాపాలు కేసీఆర్వే, ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం. రైట్. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. అప్పగింతపై ఒప్పుకోలు, విభజన చట్టం ప్రకారమే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు, సీఎం పరోక్ష అంగీకారం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదు. అదేవిధంగా అతి తెలివి బంజాయి రేవంత్ పాలన చేతకాక బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. టీఎస్ కాదు ఇక టీజీ. నిన్న క్యాబినెట్లో ఒక క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. మన క్వారీలు బంద్, ఆంధ్ర లారీలకు గేట్లు ఓపెన్, ఇసుక ధర డబుల్. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త ఇది. పాలేరు నీళ్ళ కోసం పోరుబాట. రైట్. మరో పత్రిక చూస్తున్నాం, ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా క్యాబినెట్ ఆమోదం. నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రజ్యోతి బ్యానర్ చేసింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్ మీట్ కూడా హైలైట్ చేసింది. కేసీఆర్ పాపాలే శాపాలు, తప్పులు చేసి మీరు నిందలు మాపై మోపుతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్పై ముఖ్యంగా బీఆర్ఎస్పై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది. తెలుగు వాళ్ళు ఇక్కడున్న మన వాళ్ళే. జార్ఖండ్ ఎమ్మెల్యేలు అవుట్, బీహార్ ఎమ్మెల్యేలు ఇన్. హైదరాబాద్ నుంచి సొంత రాష్ట్రానికి చేరిన జేఎంఎం కూటమి శాసనసభ్యులు. ఆ వెంటనే నగరానికి బీహార్ ఎమ్మెల్యేలు. ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్లో క్యాంప్. ఎండ ప్రచండమే, ఈసారి ఎండలో భాగం ఉన్నట్టు ఆంధ్రజ్యోతి వెల్లడించింది. మేము తిడితే తట్టుకోలేవు, రేవంత్ తిట్ల పురాణం బంజాయి, చీకటి ఉంటేనే వెలుగుకు విలువ ఎక్కువ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వారి కామెంట్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఇంకో పత్రిక చూస్తున్నాం, సాక్షి చూస్తున్నాం. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రజాకవి అంత్యశ్రీ రచన, క్యాబినెట్ ఆమోదం. ఉద్యమ స్ఫూర్తి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి రూపం గేయం చిహ్నమని, వాహనాల నెంబర్లపై ఇక టీజీ ఉండదని, 8 నుంచి అసెంబ్లీ 10న బడ్జెట్ సమావేశాలని నిన్న క్యాబినెట్ నిర్ణయించింది. ఆ వార్తను బ్యానర్ చేసింది సాక్షి. సభలో తేల్చుకుందాం, కృష్ణా జిల్లాల ప్రాజెక్టులపై కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. చర్చ పెట్టు, సమాధానం ఇస్తామని ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సవాల్కు హరీష్ ప్రతి సవాల్. వీళ్ళు అవుట్, వాళ్ళు హిన్. రాంచి వెళ్ళిపోయిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు, హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే. రైట్. ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాము, ఈనాడు చూస్తున్నాం. మృత్యుగుంత అని ఒక బ్యానర్ చేసింది, ఒక స్టోరీ బ్యానర్ చేసింది ఈనాడు. అదేవిధంగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై అటు చంద్రబాబు పవన్ చర్చలు, ఒకే రోజు 2 దఫాలుగా అగ్రనేతల భేటీ, ఈ నెల 8న మరోసారి కీలక సమావేశం అని హైలైట్ చేసింది ఈనాడు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్, అమరావతిపై ఎందుకు మాట మార్చారు, 2004 నుంచి ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. జనసేనలో చేరిన సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చేసిన కామెంట్ని హైలైట్ చేసింది ఈనాడు. సాక్షి చూస్తున్నాం. ఏపీ ఎడిషన్స్. వైద్య విద్యలో నవశకం, ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలని ఒక బ్యానర్ చేసింది సాక్షి. సిబిఐ విచారణలో కాకానికి క్లీన్ చీట్. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, మండల సమావేశాలు కూడా జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం బీఏసీ సమావేశం. 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఏపీ సర్కార్. రైట్. ఆంధ్రజ్యోతి. మాటలు చెప్పండి, మాయలు చేయండి, 5 ఏళ్లలో ఏం చేశారో అడగొద్దు, మళ్ళీ వస్తే అద్భుతాలేనని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఎవరికి ఏ సీటు, పవన్ బాబు విస్తృత మంతనాలు. 32 సీట్లు కోరిన జనసేనాని, 20 చోట్ల ఏకాభిప్రాయం, మరో 5 ఇచ్చే ఛాన్స్, 27 అడుగుతున్న పవన్. రైట్. ఇది